హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కనిపించే గ్రామం పేరు గూడూరు. ఆ గ్రామంలో ఝాన్సీ, రాఘవ్ అనే దంపతులు నివసించేవాడు. రాఘవ్కి చిన్నప్పటి నుండి కుస్తీ పోటీలు పడడం అంటే చాలా ఇష్టం. చదువు కూడా మానేసి కుస్తీ పోటీలకు వెళ్ళేవాడు. పెళ్ళయ్యాక కూడా కుస్తీ పోటీలలో పెద్ద విజేతగా నిలిచాడు. కొడుకు పుడితే తన గౌరవాన్ని నిలబెడతాడని, తనంతటి వాడవుతాడని కలలు కనేవాడు. కొన్నేళ్లకి ఝాన్సీ గర్భవతి అయ్యింది. అందరూ అబ్బాయి పుడతారు అని అనుకున్నారు. కానీ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. రాఘవ్కి పట్టలేని దుఃఖం, కోపం వచ్చాయి. పసిబిడ్డను కూడా ఎత్తుకోకుండా, కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు. ద్వేషం పెంచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా రాఘవ్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఆడపిల్ల పుట్టిందని నవ్వేవాళ్ళు. రాఘవ్కి ఇంకా ద్వేషం పెరిగింది. కూతురిని అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఒకరోజు, అమ్మా, నాన్న ఎందుకు నాతో మాట్లాడడం లేదు, పట్టించుకోడు, అసలు నాన్నకి నేనంటే ఇష్టమే లేదు అని బాధపడేది. అప్పుడు ఝాన్సీ, అదేమీ కాదమ్మా, నాన్నకి కుస్తీలంటే చాలా ఇష్టం. అబ్బాయి పుడితే తన తరువాత ఉంటాడని, తనంతటి వాడవుతాడని అనుకున్నాడు. కానీ ఆడపిల్ల నువ్వు పుట్టావు కదా, అందుకే బాధలో ఉన్నాడు అని ఝాన్సీ సమాధానం ఇచ్చింది. అప్పుడు రాణికి అర్థమైంది. నాన్న మాట్లాడాలి అంటే కుస్తీ పోటీలలో మంచి పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. బాగా అనుభవం ఉన్న ఒక పెద్దాయన దగ్గరకు వెళ్ళి, నాకు కుస్తీ నేర్పించండి, నేను నేర్చుకుంటాను అంది. అప్పుడు ఆ పెద్దాయన, నీ వల్ల కవదు తల్లి, నువ్వు ఆడపిల్లవి అని అన్నారు. అవుతుంది, చేస్తాను అని బదులిచ్చింది. పెద్దాయన దగ్గర మెలకువలు అన్నీ తెలుసుకుంది. కొన్నేళ్లకి పెద్ద కుస్తీదారి అయింది. ఒకరోజు గ్రామంలో పెద్ద కుస్తీ పోటీ జరుగుతుందని ప్రకటించారు. అది విన్న రాఘవ్, నాకు కొడుకు పుడితే బాగుండేది అని అనుకున్నాడు. ఇంతలో రాణి ఆ పోటీ ప్రదేశం దగ్గరకు వెళ్ళింది. అక్కడ పెద్ద పెద్ద కుస్తీదారులతో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది. అక్కడ ఉన్న రాఘవ్ స్నేహితుడు వెంటనే రాఘవ్ దగ్గరకు వెళ్ళి విషయం చెబుతాడు. రాఘవ్ వెంటనే పోటీ ప్రదేశానికి వస్తాడు. అప్పటికే రాణి తలబడుతుంది. జరుగుతున్న దృశ్యాన్ని రాఘవ్ చూస్తూనే ఉంటాడు. వరుసగా పెద్ద 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 కుస్తీదారులను ఓడించి పోటీలో గెలిచింది. రాఘవ్ మీసం మెలేశాడు. అందరూ, రాఘవ్, నీ కూతురు విజయం సాధించిందిరోయ్ అని అనసాగారు. రాఘవ్ కళ్ళల్లో ఆనందం, బాధ. రాణి దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించు తల్లి అని హత్తుకున్నాడు. ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.